హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరుపుతారు. సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు లేదా దహనం చేస్తారు. అయితే కొన్ని దేశాల్లోని ట్రైబల్స్ మాత్రం అలా చేయరు. ఆ శవాన్ని ముక్కలు చేసి ఆకుల మధ్యలో పెట్టి ఉడికించుకొని మరీ తింటారు. ఇది వింటే చాలా జుగుప్సాకరంగా ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది కదూ. అవును, ఆధునిక మానవులకు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఈ సాంప్రదాయాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోరే తెగ పాపువా న్యూగినియాలో నివసించే ఒక గిరిజన తెగ ఇది. ఈ తెగ ప్రపంచంలో అత్యంత వివాదాస్పదమైన ఆచారాలను పాటించింది. వారు మానవ మాంసాహారం తినడం ద్వారా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా వారు చనిపోయిన తమ కుటుంబ సభ్యుల శవాలను పీకు తినే ఆచారం కలిగి ఉండేవారు. దీనిని ఎండో క్యానిబలిజం అంటారు. శవాన్ని తినడం ద్వారా ఆత్మతో సన్నిహిత సంబంధం కలుగుతుందని వాళ్ళ విశ్వాసం. మరణించిన వారి జ్ఞాపకాన్ని అలాగే కలిగి ఉంటారని, వారి ఆత్మ శాంతి పొందుతుందని వారు భావించారు. కాబట్టి ఈ ఫోరె తెగవారు చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తామే స్వయంగా పీకుతునేవారు. ఎక్కువగా మహిళలు, పిల్లలు శవాన్ని తినేవారు. శరీరంలోని ముఖ్య భాగాలు గుండె, కాలేయం, మెదడు తినేవారు. వారు నమ్మిన ప్రకారం చనిపోయిన వ్యక్తి బలాన్ని, జ్ఞానాన్ని తాము పొందుతామని భావించేవారు. అయితే కొన్నాళ్ళకి వీళ్ళకి మనిషి మాంసం తినడం ద్వారా కూరు అనే వ్యాధి సోకడం ప్రారంభమైంది. ఈ ఆచారం కారణంగా 1950లో కూరు అనే అరుదైన వ్యాధి ఈ తెగలో విస్తరించింది. కూరు అనేది ప్రియాన్ వ్యాధి. ఇది మెదడు ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి సోకిన 6 నెలల నుండి ఏడాదిలోపే చనిపోయేవారు. ఈ వ్యాధి మరణించిన వ్యక్తుల మెదడు తినడం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు శరీరం వణకడం, నడవలేని స్థితికి చేరుకోవడం, చివరికి నవ్వుతూ మరణించడం జరుగుతుంది. 1950 తర్వాత శాస్త్రవేత్తలు ఈ తెగను అధ్యయనం చేసి వారి శవాలు పీకుతునే ఆచారాల వల్లే కూరు వ్యాధి ప్రబలుతున్నట్లు గుర్తించారు. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఈ ఆచారాలను నిషేధించింది. 1970 నాటికి పీకుతునే ఆచారాలు పూర్తిగా ఆగిపోయాయి. చివరి కూరువ్యాధి బాధితుడు 2009లో మరణించాడు. ఇప్పుడు ఫోరే తెగ మనిషి మాంసాన్ని పీకుతునే ఆచారాలు పూర్తిగా నిలిపివేసింది. అయితే ఈ తెగ ఇప్పటికీ సాంప్రదాయ ఉత్సవాలు, తమ సొంత కళారూపాలు, నృత్యాలు నిర్వహిస్తారు. ఈ తెగకు చెందిన ఎండో క్యానిబలిజం ఆచారం ప్రపంచ శాస్త్ర ప్రపంచానికి ఒక శక్తివంతమైన అధ్యయనంగా నిలిచింది. చనిపోయిన శవాలను పీకుతునే సంప్రదాయం గతంలో అనేక తెగల్లో ఉండేది. కానీ ఆధునిక కాలంలో పర్యావరణ మార్పులు, ప్రభుత్వ నిషేధాలు, మత ప్రభావాల కారణంగా ఇవి చాలా వరకు అంతరించిపోయాయి. కానీ ఇప్పటికీ కొన్ని అత్యంత విలక్షణ తెగలు మానవ మాంసాహారం లేదా శవాలను పీకుతునే ఆచారాలను పాటిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాటి గురించి కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నరమాంసాన్ని తింటారు. దీనికోసం వారు ఇతరులను హత్య చేయరు. కేవలం చనిపోయిన వ్యక్తులను మాత్రమే తింటారు. పశ్చిమ న్యూగినియాలో ఎండీరామ్ కబూర్ నది వెంట కోరోవై అనే తెగ నివసిస్తుంది. ఎవరో మంత్రగాడు వారి సమూహంలో సభ్యులను చంపేస్తాడని అక్కడి గిరిజనులు నమ్ముతారు. మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చనిపోయిన వ్యక్తి మృతదేహం తినడం వారి కర్తవ్యం. అంటే చనిపోయిన వ్యక్తి ఆత్మను మంత్రగాడికి దక్కకుండా వారిలోనే కలిపేసుకోవడం వారి ఆచారం. సుమారు 10,000 సంవత్సరాల నాటి ఆదిమ ప్రజల తరహాలోనే ఇక్కడి ప్రజలు ఇంకా జీవిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని ఎండో క్యానిబలిజం అంటున్నారు. ఈ ప్రక్రియను వారు గౌరవంగా భావిస్తారట. ఇక రెండోది కరోవాయి తెగ. వీరు కూడా పాపువా న్యూగినియాలో నివసించే తెగ. వీరు ఇప్పటికీ ఎండో క్యానిబలిజం ప్రవర్తన కలిగి ఉన్నారని అనుమానం ఉంది. వారి నమ్మకం ప్రకారం విష జంతువులు లేదా దయ్యాలు ఒక వ్యక్తిని హత్య చేస్తే వారి ఆత్మ శాంతి పొందడానికి శవాన్ని తినాలి. ప్రధానంగా మెదడు మరియు మృదువైన భాగాలు తినేవారు. ఇక మరో తెగ వచ్చేసి యానోమామి తెగ. వెనిజులా అండ్ బ్రెజిల్లోని యానోమామి తెగ అమెజాన్ అడవుల్లో నివసిస్తుంది. వారు తమ సమాజంలోని మరణించిన వ్యక్తుల అస్థిపంజరాలను దహనం చేసి దానిని తినే పద్ధతి పాటిస్తారు. దీనిని ఎండో క్యానిబలిజం అని పిలుస్తారు. వారి నమ్మకం ప్రకారం ఆత్మీయుల మాంసం తినడం వల్ల ఆత్మ శాంతి చెందుతుంది మరియు కుటుంబంతో ఆ ఆత్మ ఆహారం పంచుకున్నట్లు భావిస్తారు. ఇక అఘోరి సాధువులు. వీరు భారతదేశంలో ఉంటారు. అఘోరి సాధువులు ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా వారణాసిలో ఉంటారు. వారు శ్మశానంలో శవాలను పీకుతునే ఆచారం పాటిస్తారు. వారి నమ్మకం ప్రకారం మరణం చివరి దశ కాదు, దాన్ని అధిగమించాలి అంటారు. ఈ ఆచారం మానవ జీవితం గురించి వారి ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తుంది. మురసి తెగ, ఇథియోపియా. మురసి తెగ శత్రువులను చంపినప్పుడు వారిని తినడం ద్వారా వారి బలాన్ని తమకు అనుసంధానం చేసుకుంటారు. ఇది వారి సాంప్రదాయ యుద్ధంలో ఒక భాగం. అస్మాటి తెగ పాపువా న్యూగినియాలో నివసిస్తారు. అస్మాటి తెగలో కూడా మానవ మాంసాహారం ఆచారం ప్రాచుర్యంలో ఉంది. వారు శత్రువులను చంపినప్పుడు వారి తలను కత్తిరించి వారి శరీర భాగాలను తినేస్తారు. ఇది శత్రువులపై బలాన్ని చూపించడానికి చేస్తారు. అయితే ప్రస్తుతం చాలా దేశాలు ఈ తెగల ఆచారాలను నిషేధించాయి. కొన్ని తెగలు ఇప్పటికీ పర్యావరణ మార్పులు,
అవగాహన కొరత వల్ల తమ సంప్రదాయాలను రహస్యంగా పాటిస్తున్నాయి. ఈ తెగలు ఆధునిక ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేకుండా నివసించడం వల్ల ఈ ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆచారాలను సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలుగా పరిగణిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆధునిక సమాజంలో ఈ ఆచారాలు అనాగరికమైనవి లేదా నేరపూరితమైనవి. మూఢనమ్మకాలను, అలాంటి జుగుప్సాకరమైన సంప్రదాయ పద్ధతులను తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.